యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధనాలు అన్ని ముఖ్యంగా మనము లో బాడీ మీద వర్క్ చేద్దాం. చాలా మందికి తెలియదండి, లోవర్ బాడీ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ మనం చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఎవరికి తెలీదు. ముందుగా చెప్తాను చూడండి. మనము లోవర్ బాడీ అంటే కింద భాగం పైన ఎక్కువగా వర్క్ చేయటం వల్ల మనకి వెయిట్ లాస్ అన్నది తొందరగా అవుతుంది. అలాగే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, బాడీలో మెటబాలిజం అన్నది పెరుగుతుంది, కాబట్టి మన డైజెషన్ కూడా బాగుంటుంది. అలాగే చూసుకోండి, పెద్దవాళ్ళకైతే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు ఎక్కువసేపు నిల్చోలేరు, లేదా వెరికో వెయిన్స్ వస్తుంది, లేదా మోకాల నొప్పులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇప్పటి నుంచే మీరు లోవర్ బాడీని స్ట్రెంథెనింగ్ ఆసనాస్ని కానివ్వండి, ఎక్సర్సైజెస్ని మనం చేయటం వల్ల మనకి చాలా బాగా తర్వాత యూస్ఫుల్గా ఉంటుంది. ఇవాళ మనం మన సాధనాలో ముఖ్యంగా కింద భాగం పైన ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. మనము ముందుగా వార్మప్స్ తో స్టార్ట్ చేద్దాము. అందరూ ఇలా రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ డీప్ ఇన్హేల్ చేయండి. కంప్లీట్ గా శ్వాసని ఒక డీప్ ఇన్హేల్, కంప్లీట్ ఎక్స్హేల్. ఏం చేస్తారంటే చూడండి, కుడి కాళ్ళని నేను పైకెత్తుతూ నా ఎడమ చేతితో హోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఇది చాలా సింపుల్ గా కనిపిస్తుంది, కానీ లో బాడీని చాలా ఎఫెక్టివ్ గా స్ట్రెంథెన్ చేస్తుందండి. ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేస్తూ టచ్ చేయడానికి ట్రై చేయండి. రిలాక్స్ అవ్వచ్చు. చాలా ఈజీగా ఉంది కదండి, కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. దీన్ని మీరు ప్రతిరోజు ఒక 2 నిమిషాల పాటు చేయడానికి ట్రై చేయండి. వచ్చేసి చూడండి, 2 చేతుల్ని ఇంటర్లాక్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు కుడి మోకాలని ఎడమ 3 చేతిని దగ్గరికి తేయడానికి ట్రై చేయండి. పడుకొని కూడా చేయొచ్చండి, ఏం పర్లేదు. దీనివల్ల మనకి లో బాడీని స్ట్రెంథెన్ చేయొచ్చు. రిలాక్స్ అవ్వచ్చు. ఈ వార్మప్ మనము ముఖ్యంగా చేసేటప్పుడు మనము క్రంచెస్ చేస్తున్నామండి, కాబట్టి మన కోర్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. ఇది ఒక బెనిఫిట్ అండి. మనము తర్వాత చేయబోయే వార్మప్ లో చూడండి, ముందుగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ కాళ్ళ వేళ్ళని మనము పైకెత్తుతున్నాము. శ్వాసని వదిలేటప్పుడు చేతులని మీ హీల్ ని కింద డ్రాప్ చేస్తారు. మళ్ళీ చూపిస్తాను చూడండి. దాంతో పాటు మీరు కలిసి చేయండి. రిలాక్స్ అవ్వచ్చు. మనము తర్వాత చూడండి, నేను టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ కి వచ్చాను. వచ్చిన తర్వాత
కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. అలాగే ఎడమ తోడ చూడండి ప్యారలల్ గా తేవండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తారు. ఈ స్ట్రెచ్ చేయటం వల్ల లోవర్ బాడీ అన్నది ఇంకా తొందరగా స్ట్రెంగ్తెన్ చేయొచ్చండి. కాబట్టి ప్రతిరోజు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. మనం చేయబోయే ఆసన పేరు ఏకపాద మాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము మాలాసనాలో కూర్చుంటాం. డిస్టెన్స్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నానో, ముందుగా కాళ్ళని ఇలా పెడుతూ కాళ్ళ వేలని సెపరేట్, తర్వాత హీల్స్ ని మళ్ళీ కాళ్ళ వేలని ఉంటూ తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ డౌన్ చేయండి. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నేను నా కుడి కాళ్ళని స్ట్రెచ్ చేస్తాను. మీరు కుడి చేతిని కింద డ్రాప్ చేయండి. డ్రాప్ చేస్తూ కాళ్ళని ముందు స్ట్రెచ్ చేస్తూ ఎడమ చేతితో హోల్డ్ చేయండి. కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తారు. ఆసన ఎలా చేయాలో చూపించాను. మాలాసన చేయటం వల్ల మనకి బేస్ చక్రాస్ని యాక్టివేట్ చేయొచ్చు. అలాగే మనకి గ్రాయిన్ ఓపెన్ అవుతుంది. మనము లెగ్ స్ట్రెచ్ చేయటం వల్ల లోవర్ బాడీని స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. మీరు స్ట్రెచ్ చేయలేకపోయినా మాలాసనాలో కొన్ని క్షణాలు ఉండటానికి ట్రై చేయండి. మీరు కోర్ స్ట్రెంగ్త్ని వాడుతూ మెల్లగా కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయొచ్చు. ఆసనాలు మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అవుతూ రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఏకపాద మాలాసన. నేను చెప్పినట్టు ఆసనాన్ని మీరు కంఫర్టబుల్ గా ఉంటేనే కాళ్ళని స్ట్రెచ్ చేయండి, లేదా మీరు మాలాసనాలో కూర్చోవచ్చు. మీ కాళ్ళు కాదండి, ఎంటైర్ లోవర్ బాడీని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మన కాఫ్స్ కి, మన యాంకిల్స్ కి, మన మోకాళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే మనకి ఎక్స్క్రియేషన్ అవ్వటానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు చేయడానికి చూడండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉట్కట్ ఆసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము తాడాసనాలో నిల్చుంటాం. తాడాసన అంటే రెండు కాళ్ళని, మోకాళ్ళని దగ్గరికి తీసుకొస్తూ రెండు చేతుల్ని పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు చూడండి,
ఈ భాగాన్ని కొంచెం వెనక్కి తీసుకెళ్తూ కింద స్క్వాట్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని వదిలేటప్పుడు పైకి రేజ్ అయ్యి రిలాక్స్ అవుతారు. ఆసనాలో మీరు హోల్డ్ చేస్తున్నప్పుడు మాత్రం మీ శ్వాసని హోల్డ్ చేయకండి. శ్వాస తీసుకుంటూనే మీరు ఆసనాన్ని హోల్డ్ చేయండి. ఈ ఆసనం చేయటం వల్ల కూడా అండి మనకి ఎంటైర్ లోవర్ బాడీని మనం స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రెండు చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కటాసన. నేను చెప్పినట్టు ఈ ఆసన కూడా మనకి లో బాడీ స్ట్రెంథెనింగ్ తో పాటు మనకి ఎంగేజ్ చేస్తామండి. కోర్ ఎంగేజ్ చేస్తూ వెళ్తాము. హ్యాండ్స్ ని రేస్ చేస్తున్నాం కదా, షోల్డర్ మీద కూడా చాలా వర్క్ చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. లేదా మీకు పెయిన్ ఇప్పుడు లేదనుకోండి, గోడకి దగ్గరగా వెళ్ళండి. వెళ్తూ గోడ సపోర్ట్ తీసుకొని మీరు చైర్ లాగా కూర్చోటానికి ట్రై చేయండి. మెల్లమెల్లగా మనము గోడ లేకున్నా కూడా ఆసనాన్ని చేయొచ్చు. తర్వాత ఆసనాలకి వెళ్ళిపోదాము. తర్వాత చేయబోయే ఆసన పేరు స్కంధాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, నేను రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను. ఇక్కడ తీసుకుంటూ వదిలేటప్పుడు చూడండి, నేను నా ఎడమ వైపున వెళ్తున్నాను. అలాగే కుడి కాళ్ళని స్ట్రెచ్ చేశాను. మొత్తం ఎంటైర్ బాడీని ఎడమ కాళ్ళ పైన పెట్టాను. మీకు ఇది కంఫర్టబుల్గా లేకపోతే కింద హ్యాండ్స్ని డ్రాప్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అవుతూ మెల్లగా మనము కుడి వైపున కూర్చుంటున్నాము. స్కందాసన అంటే ఈ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూడా మనం ఇలా చేయొచ్చు. దాన్ని చేయడానికి ట్రై చేద్దాం. స్కందాసన చేసేటప్పుడు కూడా ఎక్కువగా మనం ఈ భాగాన్ని వాడకుండా కింద బాడీని మనం ఎక్కువగా స్ట్రెచ్ అయితే ఇస్తున్నాం. మోకాళ్ళ నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని కూడా ప్రతి ఒక్కరూ చేయొచ్చు. మనము హిప్ ఓపెన్ కూడా చేస్తున్నామండి. కాబట్టి స్ట్రెస్ ఉన్న మనకి రోజు స్ట్రెస్ అక్యుములేట్ అయినా కూడా స్ట్రెస్ని మనం రిలీఫ్ చేయడానికి కూడా ఈ ఆసనాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు దండాసనాలు అయినా కూర్చోవచ్చు, లేదా తాడాసనాలు అయినా నిల్చోవచ్చు. ఏది కంఫర్ట్ ఉంటే దాన్ని మీరు ప్రిఫర్ చేయండి. ఇదండి స్కందాసన.
ఈ ఆసన వల్ల కూడా మనము మన లోవర్ బాడీని చాలా బలంగా చేయొచ్చు కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆసన చూద్దామండి, దండాసన. నేను చెప్పాను కదండి, దండాసన లేదా తాడాసనలో మీరు రిలాక్స్ అవ్వండి అని. నాకు తెలిసి మీరు ఈ పార్టీకి అయితే కూర్చొని ఉంటారు. అలానే ఉండండి, రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి. నేను ఇటువైపు తిరుగుతానండి, అప్పుడు ఈజీగా కనిపిస్తుంది. చూడండి, ఈ కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ చేతులని సైడ్కి పెడతాం. కాళ్ళ వేళ్ళు మాత్రం మీ వైపునే ఫేస్ చేయాలండి. ఇలా రిలాక్స్గా ఉంచకుండా మీరు మీ వైపున పుష్ చేయండి. అలాగే మీ స్పైన్ ఇలా ఉందనుకోండి, దాన్ని స్ట్రైట్ చేస్తూ షోల్డర్స్ని హోల్డ్ చేయండి. బ్రీత్ అవుట్ చేయండి. దీనంత కష్టమైన ఆసన ఇంకేది ఉండదండి. చూడటానికి చాలా ఈజీగా ఉంటుందండి, కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు మీ కాళ్ళని ఇలా పుష్ చేయటం వల్ల కాళ్ళ వేళ్ళ పైన మనం ఎక్కువగా వర్క్ చేస్తున్నాము. క్షణాలు పుష్ చేయండి. ఇప్పుడు కుడి కాళ్ళని కొంచెం పైకెత్తండి. పెయిన్ అవుతుంది, డ్రాప్ చేయకండి. అలానే అదే పొజిషన్లో ఉంటూ మీ శ్వాస మీద దృష్టిని తీసుకెళ్ళండి. కాలు లిఫ్ట్ చేస్తున్నాం కదండి, కాళ్ళని బాగా స్ట్రెంథెన్ చేయొచ్చు. ఇలాగా కుడి కాళ్ళని డ్రాప్. ఇప్పుడు ఎడమ కాళ్ళని, కాళ్ళ వేళ్ళు మాత్రం మీ వైపునే ఫేస్ చేయాలండి, రిలాక్స్ చేయకుండా. ఎడమ కాళ్ళని పైకెత్తండి. ఇంకొన్ని క్షణాలే హోల్డ్ చేయండి. 2, 3, 4 and 5. గుడ్ జాబ్. ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు కాళ్ళని కూడా పైకెత్తుతామండి. శ్వాసని తీసుకుంటూ రెండు కాళ్ళని చూడండి, ఇలా వెనక్కి వెళ్ళిపోవద్దు. వెనక్కి వెళ్ళకుండా అక్కడే ఉంటూ మీ కాళ్ళని పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళినా పర్లేదండి, కాళ్ళని మాత్రం పైకెత్తండి. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4 and 5. రిలాక్స్. చూసారు కదండి, దండాసనాన్ని కూడా మనము కరెక్ట్గా చేస్తే దాని బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. కూర్చోవడమే కదా అని అనుకోవద్దు, మనము పడుకున్నా కూర్చున్నా కూడా మన లోవర్ బాడీని స్ట్రెంథెన్ చేయొచ్చని ఒక చిన్న ఆసనాన్ని అయితే చూపించాను. ఇలా మనము మెల్లమెల్లగా కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ లోవర్ బాడీని స్ట్రెంథెన్ చేస్తూ ఎవరికైతే నడవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నడవచ్చండి. ఇలా మనము ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ముఖ్యంగా ముద్రాలు కానివ్వండి, ప్రాణాయామాలు చేస్తూ లోవర్ బాడీని మెల్లమెల్లగా స్ట్రెంథెన్ చేస్తూ మనం అనుకున్నది హెల్త్ విషయంలో దాన్ని మనము ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు. తర్వాత చేయబోయే ఆసన అండి బ్రాహ్మణాసన. అంటే టేబుల్ పోస్చర్లో మనము మన లోవర్ బాడీని ఎలా స్ట్రెంథెన్ చేయాలో ఆసనాన్ని చూపిస్తానండి. చూడండి, ముందు నేను ఎలా చేస్తున్నానో తర్వాత కలిసి చేద్దాం. ముందుగా టేబుల్ పోస్చర్లోకి రావాలండి. సుఖాసన నుంచి అయినా రావచ్చు, లేదా మీరు దండాసనాలోనే కూర్చొని ఉంటే ఒక కాలని ఇంకో కాలని ఫోల్డ్ చేస్తూ ముందుగా వజ్రాసనాలోకి వచ్చి మనము టేబుల్ పోస్చర్లోకి అయితే వస్తామండి. చూడండి, నేను టేబుల్ పోస్చర్లోకి ఎలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ కుడి కాలని పైకెత్తుతున్నాను. చూడండి, నా కుడి కాలు ఇలా లేదండి, నేను నా ఏళ్ళని పైకి పాయింట్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ ఎంతైతే పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ డౌన్. మీకు బ్యాలెన్స్ అవ్వలేదు అనుకోండి, ఎడమ మోకాలని సెంటర్కి తేయడం వల్ల మనకి బ్యాలెన్స్ అన్నది అవుతుంది. అలాగే ఒక వైపున ఇలా వెళ్ళిపోమండి, సెంటర్లో ఉంటూనే కాళ్ళ మూవ్మెంట్స్ అయితే చేస్తున్నాం.
లిఫ్ట్ చేస్తూ పైకి హిట్ చేస్తున్నాం కాబట్టి గ్లూట్స్ అనేవి చాలా టోన్ అవుతాయి. అలాగే కంప్లీట్ మన లెగ్ని స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మోకాల నొప్పులు ఉంటేనే మీరు ఆ పొజిషన్లో కూర్చోలేరండి. చాలా మైల్డ్గా మోకాల నొప్పులు ఉన్నాయనుకోండి, మనము నీ ప్యాడ్స్ అయినా పెట్టుకోవచ్చు, మనకి దొరుకుతున్నాయి ఎక్కడైనా. లేదా ఒక బట్టని మాత్రం పెట్టుకోవటం వల్ల ఎక్కువగా ప్రెషర్ అన్నది ఉండదు. అలా మనము ఈ ఆసనాన్ని చేద్దాం. నాతో పాటు మీరు చేయండి. శిశువాసనాలు కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. ముందుగా శ్వాసని తీసుకుంటూ ఆసనాలు కూర్చోవచ్చు. ఒక చిన్న వేరియేషన్ మనం టేబుల్ పోస్చర్ లో చేసాము. దీనివల్ల మనకి గ్లూట్స్ కానివ్వండి, లోవర్ బాడీ మీద చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు దీన్ని చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము లోవర్ బాడీని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసాము. ఈ వార్మప్స్ ని కానివ్వండి, ఆసనాలని మీరు గుర్తు పెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో చేయండి. దానివల్ల ఇంకా తొందరగా మనకి బెనిఫిట్స్ అయితే వస్తాయి. చిన్న సలహా ఏంటంటే అండి, మనకిష్టమైన వాళ్ళనుకోండి, మొగుడు పిల్లలనుకోండి, లేదా పిల్లలైనా అనుకోండి, ఎవరైనా అమ్మ అని పిలవగానే మీరు ఏం చేయాలంటే స్క్వాట్ డౌన్ చేయాలి. నాన్న అని పిలిచినా కూడా మీరు స్క్వాట్ చేయండి. ఎక్కడున్నా ఫస్ట్ స్క్వాట్ చేయండి, లేవండి, తర్వాత అడగండి. ఏంటి అని మీరు అప్పుడు అడగొచ్చు. ఇలా చూడండి, ముఖ్యంగా పిల్లలు చాలాసార్లు పిలుస్తారు కదండి. మనం ఇలా స్క్వాట్ చేయటం వల్ల మనకి లోవర్ బాడీని స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. అలాగే మనకి ఎంత వయసు వచ్చినా కూడా మనము యంగ్గా ఉండొచ్చు. ఈ సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.